ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతో ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఓరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసిన. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుమో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చెను. 51వ వచనం. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాని నడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. యేసుప్రభు అడిగిన ఒక ప్రశ్న, నేను నీకేమి చేయగోరుచున్నావు? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను మీకేం చేయాలి చెప్పాలి. మీరేం చెప్తారు? మీకేం కావాలి? ఏం కావాలి మీకు? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ప్రభువే అడిగాడు అనుకోండి మిమ్మల్ని, మీకేం చేయాలి? ప్రభా నాకు 6 ప్యాక్ ఈ ప్రభా అంటారా? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను మీకేమి చేయగోరుచున్నారు చెప్పు పల్లవ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ప్రభు అడిగాడు అనుకో, పల్లవ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను నీకేం చేయాలనుకుంటున్నావు? వెరీ గుడ్. ప్రభా నాకు ఉద్యోగం ఇయ్యా. వంశీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నాకు జ్ఞానం దయచేయ్యా. ప్రశాంత్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మంచి ఆరోగ్యం ఇయ్యేసయ్యా. శామ్యుయల్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? దేవుడు అడిగాడు అనుకో, నాకు జ్ఞానం దయచేయ్యా. సుమంత్ నాకు రక్షణ దయచేయి. కళ్యాణ్ నాకు జ్ఞానం దయచేయ్యా. నాకు ఉద్యోగం ఇయ్యా. వెరీ గుడ్. నాకు ఉద్యోగం ఇయ్యా. మంచి ఫ్యూచర్ అంటే హ్యాపీగా అంటే హరిత దేవుడు యేసయ్య అడిగాడు అనుకో, హరిత నేను నీకేం చేయాలనుకుంటున్నావు చెప్పు అని అడిగితే జ్ఞానం. జోస్నా వెరీ గుడ్. నాకు మంచి ఉద్యోగమే అయ్యా. యథార్థంగా అడగాలి. ఏం చేసుకుంటా దివ్య? ఏం చేసుకుంటా? వాళ్ళందరూ అడిగారన్న జ్ఞానం. ఏం కావాలి దివ్య అని యేసయ్య అడిగితే ఏమంటావు? ఏం చేసుకుంటావు? ఆ చదువు ఆ జ్ఞానం తీసుకుపోయి. లాఫీ మంచి ఆరోగ్యం యేసయ్యా. ఏం చేస్తావు ఆరోగ్యం ఇస్తే? అంటే మామూలుగా అడుగుతున్నా, ఏం చేస్తావు? యేసయ్య మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నువ్వు అడిగేవి ఇచ్చాడు, ఏం చేస్తావు? అంటే మీకు భవిష్యత్తును గురించి మీకు కల లేదు. దీన్ని బట్టి ఏంటంటే నేను ఇది కావాలి, నేను ఇది చెయ్యాలి నా భవిష్యత్తులో, నేను ఇది కావాలి అని ఒక లైఫ్ అచీవ్మెంట్ లేదు మీ దగ్గర. అందుకనే వాడు జ్ఞానం అడిగాడు, నాకు జ్ఞానం అయ్యా, నాకు చదువు అయ్యా. ఇవన్నీ ఏంటంటే మీకు మీ గురించి మీకేం లేదు తెలుసా? ఒక గురి లేదు మీ గురించి మీకు. వాడు గుడ్డోడు కాబట్టి నేను నీకేం చేయగోరుచున్నావంటే వెంటనే అయ్యా నాకు ఐశ్వర్యం అనగలా. ఫస్ట్ వాడు ఎవరు చెప్పండి? వాడు గుడ్డోడు కాబట్టి వాడికి ఏం కావాలి? వాడికి చూపు కావాలి. అదే మీరైతే అయ్యా నాకా ఏసయ్యా నాకా నాకు 4 బిల్డింగ్లు ఇయ్యా అనేవాళ్ళు గబక్కన. మీ గురించి మీకు ఏమి లేదంటే ఒక అవగాహన లేదు. ఫస్ట్ మీ భవిష్యత్తును గురించి మీకు ఒక అవగాహన లేదు. భవిష్యత్తు ఏం చేయాలనుకుంటున్నారో చూసారా? ఏదో వచ్చేట సఫర్లు కదా, శృతి నీకే నయ్యా.
మీ గురించి మీకేమి లేదంటే ఒక అవగాహన లేదు భవిష్యత్తు. అందుకనే మీరు ఎక్కడున్నారు తెలుసా? అధః పాతాళంలో ఉన్నారు. ఎట్లున్నారు తెలుసా పిల్లలు? లైఫ్లో ఒకటి కావాలి, నేను పైలట్ కావాలంటది ఒక అమ్మాయి. ఒక అమ్మాయి నేను పెద్ద డాక్టర్ కావాలంటది. వాళ్ళ లైఫ్ అచీవ్మెంట్స్ ఎట్లున్నాయి తెలుసు? పేదరికంలో పుట్టిన మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాళ్ళ ఇంట్లో పనిచేసే పిల్ల అమెరికా యూనివర్సిటీలో సీట్ సంపాదించు. పని అమ్మాయి కూతురు. తన జీవితం గురించి తనకు ఒక అవగాహన ఉంది. నేను ఇది కావాలి, నేను ఇది చెయ్యాలి, నా భవిష్యత్తులో ఇది సాధించాలి. యవనస్తులు అంటే అదే. యవనస్తులు అంటే అదే. అయ్యా ఈ 4 గోడల మధ్య తిరుగుతాలి అయ్యా, జ్ఞానం అయ్యా, చదివి అయ్యా. మీ గురించిన మీకే ఒక అవగాహన లేకపోతే ప్రభు ఏం చేస్తారు చెప్పండి? ప్రభు ఏం చేస్తారు చెప్పండి? మీ గురించి మీ జీవితం గురించి నేను ఇది చేయాలి, ఇది సాధించాలి, దేవుని కొరకు ఇది సాధించాలి, ఈ పట్టుదలతో ఇది చేయాలనే ఆ జీవిత గురి లేకపోతే ప్రభు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తాడు యేసయ్య? ఎయిమ్ హై చెప్పండి. ఎయిమ్ హై, లో ఎయిమ్ ఈజ్ ఏ క్రైమ్. మీ గురి ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఉన్నతంగా ఉండాలి, గొప్పగా ఉండాలి. కలాం గారు అంటారు, డ్రీమ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తు గురించి కలలు కనండి. ఆ కలలు సాకారం చేసుకోండి. భవిష్యత్తును గురించి కలలు కనండి. పగటి కళ కాదు, నిజమైన కలలు కనండి. నేను ఇలా ఉండాలి. ఒక అమ్మాయి తన కలగనింది, తన డ్రీమ్ చెప్పింది. నా ఇంట్లో, అంబానీ ఇంట్లో 300 మంది పనోళ్ళు పనిచేస్తారు, నేను నా ఇంట్లో కూడా 300 మంది పనోళ్ళు పని చేయాలి. అటువంటి పెద్ద ఎస్టేట్ నాకు కావాలి, ఉన్నత స్థానంలో ఉండాలి, నేను 10 మందికి పెట్టేదానిలాగా ఉండాలి, ఉద్యోగాలు ఇచ్చేదానిలాగా ఉండాలి, నేనే ఒక సంస్థ అయిపోవాలి, నా దగ్గర నుంచే ఉద్యోగాలు పొందుకోవాలి చాలామంది. అమ్మాయి ఆశ నెరవేర్చింది తెలుసా? డ్రీమ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తు గురించి కలలు కనండి, కష్టపడండి, సోమరులుగా ఉండబాకండి. సోమరోడి మనసులో దెయ్యాల గుహంట. ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. ఈ సోమరోళ్ళకు ఉన్నారు కాబట్టి మీకు ఇదే కళ. ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు చాటింగ్ చేద్దామా, ఎప్పుడెప్పుడు ట్విట్టర్లో పోదామా, ఇదే. ఎందుకంటే మీరు సోమరోలు, యు ఆర్ ఐడల్ పీపుల్. అందుకని లేస్తే ఇది ఉండాలి చేతిలో. ఇది లేకపోతే కాలక్షేపం ఉండదు మీకు. వాట్ అబౌట్ యువర్ డ్రీమ్స్? మీకు అసలు డ్రీమ్స్ అంటే ఏడున్నాయి? మీకు ఏడున్నాయి? ఈ 4 గోడల మీద ఏడేడ తిరగటం, యూత్ మీటింగ్కి రావటం, బర్త్డే అయితే కేక్ కట్ చేసుకోవటం, ఐస్ మొక్క తింటాం, సమోసా తింటాం, పోవటం. ఇది మీ డ్రీమ్. చెత్త. ఇది కాదు. వైట్ హౌస్ మీద కళ్ళ కనాలి, అమెరికా వెళ్ళి రావాలి, నేను 10 మందికి ఉద్యోగాలు ఇప్పించాలి, నేను ఉన్నత స్థితిలో ఇంగ్లీష్ మాట్లాడాలి, అనర్గళంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ కాదు, 4-5 భాషలు నా నోట్లో తిరుగుతూ ఉండాలి, కష్టపడాలి. మా తల్లి మా తండ్రిని ఒక ఉన్నత స్థితిలో పెట్టాలి. డ్రీమ్స్ ఉండాలి. అర్థమైందా? ఓరక ఇక్కడెక్కడ మెసేజ్లు పెట్టుకుంటా, ఇక్కడెక్కడ ఫోన్లు చూసుకుంటా పాడైపోబాకండి. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. మీకు ఇచ్చిన బుర్రే ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు కూడా అదే బుర్ర. వాళ్ళకేం ఎక్కువ బుర్ర లేదు, సేమ్ బుర్రే, సేమ్ కళ్ళే, సేమ్ నోరే. కానీ వాళ్ళు కష్టపడుతున్నారు. భవిష్యత్తును గురించి ఒక అవగాహన పెట్టుకున్నారు వాళ్ళు. నా భవిష్యత్తులో నేను ఎట్టుండాలి, నేను ఇలా 10 మందికి ఇచ్చే స్థితిలో ఉండాలి, నేను 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఉండాలి, పేదలను ఆదుకునే స్థితిలో ఉండాలి,
పెట్టేవాడుగా ఉండాలి, నేను గౌరవించబడిన వ్యక్తిగా ఉండాలి, సమాజంలో ఒక ఉన్నత స్థితిలో ఉండాలి, బాగా చదివి బాగా రాణించాలి సమాజంలో. దట్ ఈస్ డ్రీమ్. ఇదేంది ఎక్కడెక్కడ తిరుగుతా, అమ్మాయి అమ్మాయి అవునా అవును నేనంటే నీకు ఇష్టమా, పిల్ల ఎప్పుడు చెప్పిద్ది ఆ పాసిపళ్ళు వేసుకొని, అవునా నువ్వంటే కూడా నాకు ఇష్టమే, అబ్బా ఆడకరా, మా అమ్మ డబ్బులు ఇచ్చింది, ఆ డబ్బులన్నీ నీకు పెడతారా. ఎప్పుడు ఈ మాటలు, ఈ లేకి మాటలు, ఈ లేకి పంచాయతీ, ఈ లేకి వ్యవహారాలు, వీటి మధ్య తిరిగి భవిష్యత్తును భంగం చేసుకోబాకండి. మీ భవిష్యత్తు చాలా ఉంది. దేవునికి ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి మీ గురించి, తెలుసా? మట్టిలో మాణిక్యాలే. మనకి బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ మనకి యేసయ్య ఉన్నాడు. మనల్ని పుషింగ్ చేసే బ్యాక్గ్రౌండ్ ఎవరు లేకపోవచ్చు, వేరే రాజకీయ నాయకులు మనకి ఎవరు ఉండా లేకపోవచ్చు. సాక్షాత్తు పరిశుద్ధుడైన దేవుడే మన పక్షాన ఉన్నాడు. మీరు కష్టపడితే చాలు, ఉన్నతంగా దీవించే దేవుడు ఉన్నాడు. పరిశుద్ధతను కాపాడుకుంటే చాలు, ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్లే దేవుడు మనకున్నాడు. డ్రీమ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. అర్థమైందా? చిన్నవి పెట్టుకొని ఇంతవరకు సాల్లే అనుకుంటా లేకి జీవితాలు జీవించబాకండి. ఈ ఫోన్ దూరం పెట్టుకోండి. అసలు మీ యవ్వన ప్రాయంలో ఆ ఫోన్ దూరం పెట్టుకోండి, మీ భవిష్యత్తు ఎంత బాగుంటుందో. యేసు ప్రభు ఈ గుడ్డివాడిని అడిగాడు, నేను నీకేమి చేయగోరుచున్నాను. దానికి ముందుగా జరిగిన విషయాలు మనం కొన్ని చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. వారు ఎరికో పట్టణం వచ్చిరి. యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చాడు? ఎక్కడ జరిగింది ఈ సంఘటన? ఎరికోలో. మన ఊరి పేరు ఏం పేరు చెప్పాలి? మన ఊరి పేరు ఏం పేరు? అది కూడా కొత్తగా ఏముంది? మన ఊరి పేరు, మీ ఊరి పేరు చెప్పలేవు. ఏం ఊరి పేరు ఏమంది? అది చెప్పండి. ఏంటి మన ఊరి పేరు ఏం పేరు? యేసు ప్రభు ఏ ఊరికి వచ్చాడు? ఎరికో అనే ఊరికి వచ్చాడు. ఎరికో అనే ఊరికి వచ్చాడు. ఏం జరిగిందో చూడండి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతో ఎరికో నుండి, ఈ శిష్యులు బహు జన సమూహాలు ఎవరితో ఉన్నారు? చెప్పాలి గట్టిగా. ఎవరితో ఉన్నారు? చెప్పాలి. ఎవరితో ఉన్నారు? యేసయ్యతో ఉన్నారు. ఈరోజు అక్కడ ఏం జరుగుతుంది? చిలకలూరిపేట దగ్గర చెప్పండి. ఏం తప్పేం లేదు, అది తప్ప బహిరంగ సభ. ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు ఆడ? మీలాంటి కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారా లేరా? ఇప్పుడు ఈ శిష్యులు, ఈ జన సమూహాలు ఎవరితో ఉన్నారు? రాజకీయ నాయకులతో ఉన్నారా? పార్టీ నాయకులతో ఉన్నారా? ఎవడన్నా పోపిచ్చేవాడితో తిరుగుతున్నారా? లేకపోతే ఎవరైనా చెడు మార్గాల్లో తీసుకెళ్లేవాడితో తిరుగుతున్నారా? ఎవరితో ఉన్నారు వీళ్ళు? చెప్పాలి గట్టిగా. ఎవరితో ఉన్నారు? వారు యేసుతో ఉన్నారు. చెప్పండి, ఎవరితో ఉన్నారు? వాళ్ళతో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఈరోజు జెండా మోపిస్తారు, రేపు పొద్దున్న డబ్బులు ఇచ్చి పోయా అంటారు. అంతేనా వాళ్ళు చేసేది? అంతకన్నా ఏమైనా చేస్తారా? మందు ఇస్తారు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, పంపిస్తారు. యేసుతో ఉంటే ఏం జరిగింది? వీరు యేసుతో ఉన్నందుకు ఏం జరిగింది? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం చూడండి. యేసుతో ఇప్పుడు ఈ సాయంకాలం మీరు యేసు దగ్గరకు వచ్చారు. ఏం జరగాలి మీ జీవితంలో? అపోస్తుల కార్యం గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతో కూడా ఉండిన వారని, అంటే యేసుతో కూడా ఉండుట వలన వారికి ఏమొచ్చింది? గుర్తింపు కాదబ్బాయి, చూడు అక్కడ ఏముందో. వారు పేతురు యోహానుల ధైర్యము, చెప్పండి ఏమొచ్చింది? యేసుతో ఉన్నందువల్ల వారికి ఏమొచ్చింది? విద్య లేనోళ్ళే, చదువు లేనోళ్ళే, కానీ ఏమొచ్చింది చెప్పండి వాళ్ళకి? ధైర్యము. చాలాసార్లు మీకు ధైర్యం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీరు పాపంతో ఉన్నారు, మీరు చీకటిలో ఉన్నారు,
మీరు శత్రువైన అపవాది చేతిలో ఉన్నారు కాబట్టి మీకు ధైర్యం లేదు. కానీ పేతురు యోహానులు ఎవరితో ఉన్నారు చెప్పండి? వీళ్ళు యేసుతో ఉన్నారు. చెప్పండి, ఎవరితో ఉన్నారు? ఈ సాయంకాలం మీరు ఎక్కడికి వచ్చారు? యేసు దగ్గరకు వచ్చారు. చెప్పండి, ఎక్కడికి వచ్చారు? యేసు సహవాసం దగ్గరకు వచ్చారు. యేసుతో ఉంటే ఏమిస్తాడు ఆయన మనకి? చెప్పండి, ఏమిస్తాడు? జీవితంలో ధైర్యం ఇస్తాడు, బ్రతకడానికి ధైర్యం ఇస్తాడు, భవిష్యత్తును గురించిన ధైర్యం ఇస్తాడు. ధైర్యం ఉందా మీకు? ధైర్యం ఉందా? యేసుతో ఉంటే మీకేమిస్తాడు యేసయ్య? చెప్పండి, యేసుతో ఉంటే ఏమిస్తాడు? ఆ శిష్యులు, ఆ జన సమూహాలు ఎవరితో ఉన్నారు? పార్టీ నాయకులతో లేరు, లోక సంబంధమైన అధికారులతో లేరు, లోక సంబంధమైన వ్యక్తులతో లేరు. వారు ఎవరితో ఉన్నారు చెప్పండి? యేసుతో ఉన్నారు. వారు యేసుతో ఉండటం వలన యేసు క్రీస్తు వారికి ఏమి ఇచ్చాడు చెప్పండి? ధైర్యం ఇచ్చాడు. ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? యేసుతో ఉన్న వారికి ఏముంటుంది చెప్పండి? ధైర్యం ఉంటుంది. నీతిమంతులు చెప్పండి ఎలా? సింహము వలె చెప్పండి ఎలా ఉంటారు? ధైర్యముగా. ఎవరు? నీతిమంతులు, యేసుతో ఉండేవారు, పరిశుద్ధ జీవితం జీవించేవారు, ప్రభు కోసం ప్రతిష్ట కలిగిన జీవితం జీవించేవారు ధైర్యంగా ఉంటారు. యేసుతో ఉంటే యేసు ధైర్యం ఇస్తాడు. రెండవది, యేసుతో ఉంటే చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయము 29వ వచనం. వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను ఎవరిని బలవంతం చేశారు? పునరుద్ధానుడైన యేసయ్యను బలవంతం చేశారు. తర్వాత కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళి ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. వీరు యేసుతో ఉన్నారు కాబట్టి వారి కన్నులు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. కన్నులు ఏం చేయబడ్డాయి? యేసుతో ఉంటే నీ కన్నులు కూడా ఏం చేయబడతాయి? తెరవబడతాయి. ఈ యుగ సంబంధమైన అపవాది అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తున్నాడు? గుడ్డితనము. ఏ తనము? గుడ్డోళ్ళగా చేస్తున్నాడు. యేసును చూడకుండా యవనస్తులు మీరు చాలామంది యేసును చూడకుండా చేస్తున్నాడు. ఇప్పుడంతా మీకు మోజేందో తెలుసా? సినిమా యాక్టర్లు అమ్మాయే సన్న ఈ పాటలు మీకు ఇప్పుడు ఎటో వెళ్ళిపోయింది. ఇంక ఈ మీ జీవితాల్లో యేసును చూడకుండా వాడు ఏం చేస్తాడు చెప్పండి? గుడ్డితనం. ఇంత వాక్యం వింటారా? పోతారా? మళ్ళా ఏడకపోయిందిరా, కనబడలేదే, మెసేజ్ పెట్టలేదే. ఇదే యావ. యేసును చూడకుండా అపవాది ఏం చేస్తున్నాడు? ఒక్కసారి మీ కన్నులు తెరవబడి మీరు యేసును చూస్తే, సాక్షాత్తు యేసయ్యను చూస్తే మీ జీవితంలో మీరు ఎంత వెలిగించబడతారో. వారి కన్నులు తెరవబడ్డాయి, వారు యేసును చూశారు, యేసును గుర్తుపట్టారు, వారి కన్నులు తెరవబడ్డాయి, జీవితం వెలిగించబడింది. యేసుతో ఉంటే ఒకటి ధైర్యం ఇస్తాడు, యేసుతో ఉంటే కన్నులు తెరుస్తాడు. నీ కన్నులు తెరవబడ్డాయా? నీ కన్నులు తెరవబడ్డాయా? తెరవబడ్డా. 6 ప్యాక్ కావాలి మనకి. ఏ ప్యాక్? ఎందుకు? ఆ అమ్మాయి చూస్తుంది. 6 ప్యాక్ జీన్స్ ప్యాంట్ ఆ అమ్మాయి చూస్తుంది.
అమ్మాయి మెసేజ్. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఏమేస్తున్నారు? ప్యాంటు, షర్టు, టీషర్టు, బాగా ఫిట్ది, మామూలుది కూడా కాదు. ఎందుకో తెలియదు, ఎందుకు ఆ డ్రెస్సో తెలియదు. ఆడపిల్లలు ఏదైనా నీట్గా శుద్ధిగా ఉండాలి. నిక్కరు మళ్ళీ ఇదేంట్రా బాబు, నిక్కర్లు వేసేది ఏడన్నా బేల్దారి మేస్తులు కదా, రిక్షా దొక్కే వాళ్ళు నిక్కర్లు వేసేది. ఆడపిల్లలు నిక్కర్లు, వామ్మో. చెడ్డ కల్చర్ ఒకటి నేర్చుకొని కదా, చెడ్డ కల్చర్ ఒకటి నేర్చుకొని పాడు చేసుకోబాకండి జీవితాలు. శుద్ధంగా ఉండండి, శుద్ధంగా. కడియాలు చేతికి ఏముండాలి? ఎందుకు ఈ కడియం? వాడికి తెలియదు ఎందుకు పెట్టాడు, వాడికే తెలియదు కడియం ఎందుకు పెట్టాడో వాడికి. కానీ వాళ్ళందరూ పెట్టారు కడియం. ఎవరందరూ? కాలేజీలో. వాడు కాబకండి, శుద్ధంగా ఉండండి, మంచిగా మంచి డ్రెస్ వేసుకోండి. మీ డ్రెస్సు, మీ అడ్రస్ బాగుండాలి. 10 మంది మీకు రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడే. మీ వే ఆఫ్ డ్రెస్సింగ్, మీ అడ్రస్సింగ్, పలకరించే విధానం బాగుండాలి. మీ మాట తీరు, అప్పుడే మీకు మర్యాద ఇస్తారు. యేసుతో ఉన్నారు ఈ శిష్యులు. ఈ జన సమూహాలు ఎవరితో ఉన్నారు? యేసుతో ఉంటే యేసు మనకేమిస్తాడు? ధైర్యం ఇస్తాడు. యేసుతో ఉంటే యేసు మనకేమిస్తాడు? కన్నులు తెరుస్తాడు. పాఠంకి వెళ్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. వారు యేసుతో ఉన్నారు. యేసు ప్రభు అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాడు. తీమయి కుమారుడగు బర్తెమయని గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఏడ కూర్చున్నాడండి? ఒకప్పుడు వీడి స్థానం ఏది? రోడ్డు పక్కన. చెప్పండి ఎక్కడ? రోడ్డు పక్కన జీవితాలే. దేవునికి ఇష్టం లేదు. నువ్వు రోడ్డు పక్కన ఎంతకాలం బతుకుతావురా? భిక్షగాడికి ఎంతకాలం బతుకుతావురా? అడుక్కుండేవాడికి ఎంతకాలం బతుకుతావు? రా నా దగ్గరికి అని పిలిచాడు యేసయ్య. యేసయ్యకి ఇష్టం లేదు, నువ్వు అడుక్కోవటం ఇష్టం లేదు, నీ అడుక్కుండే జీవితం ప్రభుకి ఇష్టం లేదు. రోడ్డు పక్కన, తోవ పక్కన కూర్చొని అడుక్కుంటా ఉండేవాడు వారిని వీరిని. దేహి భర్తిమై త్రోవ ప్రక్కన కూర్చుండెను. యేసు లేని వారంతా త్రోవ పక్కన గుడ్డోళ్ళే, తోవ పక్కన కూర్చొని అడుక్కుని తినేవాళ్ళే. నువ్వు ఎంత స్థితిలో ఉన్న యేసు నీలో లేకపోతే నీ బ్రతుకు త్రోవ పక్కన కూర్చున్న బ్రతుకే. త్రోవ పక్కన కూర్చుండేనా. వీడి అడ్రస్ ఏంటంటే, పలానోడు అడ్రస్ ఏంటంటే, భర్తమై అడ్రస్ ఏంది అంటే రోడ్డు సైడ్ జీవితం. ఏ జీవితం? వాడా మీరు ఎరుకో రోడ్డు మీదకి వెళ్ళి కరెక్ట్గా సూపర్ బజార్ వచ్చింది, రిలయన్స్ సూపర్ బజార్ ఎదురుగుంటాడండి వాడు. యాడుంటాడు? రోడ్డు పక్కన కూర్చొని ఉంటాడు. రోడ్డు పక్కన కూర్చుంటాడు. రోడ్డు పక్కన కూర్చున్న వాడి జీవితాన్ని యేసయ్య ఊరి లోపలికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అడుక్కున్న వాడి జీవితాన్ని, త్రోవ పక్కన గురి గమ్యము లేని వాడి బ్రతుకుని ఊరి లోపల వీధుల్లో కేకలేసి జయధ్వనులు చేసేటట్టుగా దీవించేవాడు యేసయ్య. వాడి బ్రతుకులో గురి లేదు, గమ్యము లేదు. నా బ్రతుకు ఇంతే అనుకుంటున్నాడు. నా బ్రతుకు మారదని, ఎప్పటికీ ఇంతేనని. అలాంటి జీవితాన్ని యేసయ్య అపురూపంగా మార్చాడు. యేసయ్య దగ్గరికి వస్తే అదే ఆశీర్వాదం. యేసయ్య నిజమైన దేవుడు కాబట్టి, యేసయ్య బ్రతుకులు మార్చేవాడు కాబట్టి, యేసయ్య జీవితాలు రూపాంతరపరిచేవాడు కాబట్టి, త్రోవ పక్కన కూర్చొని అడుక్కొని తింటున్న వాడిని ఊరి లోపలికి తీసుకొచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు? వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆశ్చర్యపడేటట్టు చేసి త్రోవ పక్కన కూర్చుండి. 46వ వచనం, 47. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని ఏం చేశాను? వాడు చేసిన పని ఒక్కటే. వాడు చేసిన పని ఏందో తెలుసా? ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, ఫస్ట్ ఏం చేశాడు? ఈ రోడ్డు మీద వెళ్తుంది ఎవరని విన్నాడు? యేసు అని విన్నాడు. ఫస్ట్ ఏం చేశాడు చెప్పండి? విన్నాడు. ఫస్ట్ ఏం చేశాడు? విన్నాడు. మీరు ఎంతకాలం నుంచి వింటున్నారు యేసు ప్రభు గురించి?
ఏమన్నా కార్యం జరిగిందా మీ జీవితంలో? యేసును గురించి వింటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వినుట వలన ఏం జరగాలి చెప్పండి? వినుట వలన ఏం జరగాలి? విశ్వాసం రావాలి. వినుట వలన విశ్వాసం. ఏది మీలో ఉన్న విశ్వాసం? ఏది మీలో ఉన్న విశ్వాసం? వినుట వలన విశ్వాసం. వాడు యేసును గురించి విన్నాడు. ఈయన యేసు అని విని, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ఏం చేశాడు? కేకలు వేయటం మొదలు. విన్నాడు. రెండవది అరిశాడు. ఏం చేశాడు చెప్పండి? విన్నాడు. రెండవది ఏం చేశాడు చెప్పండి? అరిశాడు. ఎప్పుడైనా కేకలు వేశారా ప్రభు కోసం? ప్రభువా నన్ను రక్షించయ్యా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. ఏం చేశాడు? కేకలేసాడు, అరిశాడు. ఒకటి విన్నాడు, రెండవది కేకలేసాడు. కేకలేస్తే ఏం జరిగిందో చూడండి. 40 వచ్చిన ఓరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడు నన్ను కరుణింపమని మరి ఎక్కువగా పట్టుదలతో కేకలేశాడు. మామూలు కేకలు కాదు. రేయ్ గుడ్డోడా, ఓరకుండ్రా, ఏమనంటారు చెప్పండి? అంతే కదా. ఒక గుడ్డోడంటే చులకన, ఒక కుంటోడంటే చులకన, ఒక కుష్ఠోడంటే చులకన. సమాజంలో ఒక చులకన భావం. కానీ వాడేం చేశాడు తెలుసా? ఓరకుండమంటే ఓరకున్నాడా? అదే నువ్వైతే అమ్మో వీళ్ళందరూ ఓరకొండమండి, అమ్మో ఎందుకులే అరవటం, పాడటం ఎందుకులే, ఓరకొండమన్నారులే, వాళ్ళకి డిస్టర్బెన్స్ అంటలే. మనమైతే ఏం చేసేవాళ్ళం? ఊరకుండాలండి, సరేలేండి. ఎంత విధేయతో బయట వాళ్ళ విషయాల్లో. ఇంట్లో అమ్మా నాన్న చెబితే అంత విధేయత ఉండదు. ఊరకుండాలండి, సరేలేండి ఈరోజు నుంచి ఊరుకుంటాలండి. ఊరకుండమని వాడిని అరిస్తే ఏం చేశాడంట? మరి ఎక్కువగా దావీదు కుమారుడా. ఎందుకు? అవకాశం పోతే రాదు. ఈరోజు ఈ అవకాశం పోతే రాదు నీ బ్రతుకులో. యేసయ్యని ఈరోజు చేర్చుకొని వెళ్ళు. ఈ అవకాశం పోతే రాదు. వాడు గ్రహించాడు ఆ విషయం. ఈ అవకాశం పోతే రాదు. ఎంతకాలం త్రోవ ప్రక్క బ్రతుకు, రోడ్డు సైడ్ జీవితం, ఎంతకాలం ఈ మురికి దుర్గంధం. నేను హోదాగా బ్రతకాలి, నేను ఊరిలో రాజులాగా తిరగాలి, ఉన్నత స్థలముల మీద నడవాలి. ఎంతకాలం ఈ రోడ్డు పక్క జీవితం? ఓరకుండమంటే వాడు ఏం చేశాడు చెప్పండి? మరి ఎక్కువగా వాడు కేకలేస్తే ఏం జరిగింది చూడండి. 49 వచ్చిన అప్పుడు యేసు నిలిచి. ఏం చేశాడు యేసయ్య? గుడ్డోడు కేక పెడితే ఏం చేశాడు యేసయ్య? సర్వలోక చక్రవర్తి అయిన యేసయ్య ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఆగిపోయాడు. ఏం చేశాడు? గుడ్డోడు కేకేస్తే యేసయ్య ఏం చేశాడు చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఏం చేశాడు యేసయ్య? ఆగిపోయాడు. చెప్పండి ఏం చేశాడు యేసయ్య? నిలిచిపోయాడు, ఆగిపోయాడు యేసయ్య. గుడ్డోడు కేక పెడితే ఎంత గొప్ప విషయం తెలుసు అది. ఎవరు? యేసయ్య. ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు గుడ్డివాడు కేక వేస్తే, రోడ్డు పక్కనున్న గుడ్డివాడు కేక వేస్తే ఏమయ్యాడు చెప్పండి? ఆగిపోయాడు, నిలిచి. నువ్వు కేక పెడితే యేసయ్య ఆగిపోతాడు. ఈ రాత్రి నీ పరిస్థితి ఎలా ఉందో, నీ బ్రతుకు ఎలా ఉందో, నీ హృదయంలో ఎటువంటి శోధనను ఎదుర్కొంటున్నావో, నీ జీవితంలో ఎటువంటి పరీక్షలు గుండా నడుస్తున్నావో, నీ ఇంట్లో ఏం జరుగుతుందో, నీ బ్రతుకులో ఏం జరుగుతుందో, ప్రభు సన్నిధిలో కేక వేస్తే యేసయ్య ఏమవుతాడు చెప్పండి? ఆగిపోతాడు అంతే. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి యెహోవా ఎలా ఉంటాడంట? సమీపముగా ఉంటాడు. ఆయన మనకు సమీపముగా ఉన్నట్టు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు ఎలా లేడు? సమీపంగా లేడు. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. గుడ్డివాడు కేక పెడితే యేసయ్య ఏం చేశాడు? ఆగిపోయాడు.
నిలిచి, యేసు నిలిచి ఏం చేశాడు చూడండి. వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము. చూడండి, ఓరకొండమని ఇందాక గద్దించిలా వాళ్ళే ఇప్పుడు ఏమనిస్తున్నారు వాడికి? ధైర్యం తెచ్చుకో, యేసు ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని. చూసారు, ఒకప్పుడు ఊరకుండు అని చెప్పిన వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారు? రికమెండేషన్ చేస్తున్నారు. ఊరకుండు, ధైర్యం తెచ్చుకో, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. చూసారా, మనుషులు మాటలు పట్టించుకోకూడదు. మనం ఈరోజు గద్దించిన వాళ్ళే రేపు వస్తారు మన దగ్గరికి వచ్చి యేసు నిన్ను పిలుచుచున్నాడు అని చెప్తారు. లే, ధైర్యం తెచ్చుకో, యేసు నిన్ను పిలుచుచున్నాడు. ఎంత గొప్ప మాటలండి. అంతటా 50 వచ్చిన వాడు బట్టను, ఏ బట్టతో అయితే అన్ని సంవత్సరాలు కాపురం చేశాడో, ఏ బట్ట అయితే అడుక్కోవటానికి ఉపయోగించుకున్నాడో, ఏ బట్టతో చెమట దుడుచుకున్నాడో, ఏ బట్టతో చలిలో కప్పుకున్నాడో, ఏ బట్టను ఎండ వేడికి తాను కాపాడుకున్నాడు, ఆ బట్ట ఏం చేశాడు చెప్పండి? వద్దే నాకు ఈ జీవితం, నన్ను యేసయ్య పిలుస్తున్నాడు, నాకు వద్దు ఈ జీవితం. ఈ రాత్రి నిన్ను కూడా యేసయ్య పిలుస్తున్నాడు. నీ బట్ట పారవేయగలవా? నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టగలవా? ఈ రాత్రి యేసయ్య నీ జీవితంలో కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు. నీ బట్ట పారవేయగలవా? నీ బ్రతుకును పాడు చేస్తున్న పాత జీవితం, ప్రాచీన స్వభావం, బట్ట అనే భయంకరమైన చెడు జీవితాన్ని పారవేసి రాగలవా? వాడేం చేశాడు చెప్పండి? ఆ బట్టను పారవేసి ఎట్లా లేచాడు చెప్పండి? దిగ్గున లేచి యేసునద్దకు. ఈ రాత్రి నువ్వు బట్ట పారవేసి యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య ఏమడిగాడు చెప్పండి? నేను నీకు ఏమి చేయగోరుచున్నాను, నేను నీకేం చేయగోరుచున్నాను. వాడేమడిగాడు చెప్పండి? నాకు దృష్టి కావాలయ్యా, నేను దృష్టి పొందుచున్నాను. యేసయ్య ఏమన్నాడు తెలుసా? నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచని చెప్పగా వాడు చూపు పొంది ఆయన వెంట వెళ్ళాను. నీ బట్ట పారవేసి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నిన్ను బాగు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆ రాత్రి ఆ ఎరుకోలో గుడ్డివాన్ని బాగు చేసిన యేసయ్య ఇదిగో ఈ రాత్రి నిన్ను కూడా పిలుస్తున్నాడు. వస్తావా? ధైర్యం తెచ్చుకో, యేసు నిన్ను పిలుచుచున్నాడు, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. గుడ్డివాని పిలిచిన యేసయ్య, యవనస్తులారా ఈ రాత్రి మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు. వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. వాడు బట్ట పారవేశాడు. యేసు పిలిచిన వెంటనే వాడి ప్రాచీన స్వభావాన్ని, పాపం చేయటానికి పురుకొల్పే ఆ బట్ట పారవేశాడు. ఆ భయంకరమైన బట్ట పారవేశాడు. తన ప్రాచీన స్వభావాన్ని పారవేశాడు. దేవునికి విరోధమైన స్వభావాన్ని పారవేశాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు, దీవించబడి వెళ్ళాడు. ఈ రాత్రి యేసయ్య మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు. పిలిచే దేవుడు యేసయ్య, రా. ఆయన పిలిచినప్పుడు నీ బట్ట పారవేసి రాగలవా? నీ ప్రాచీన స్వభావాన్ని పారవేసి రాగలవా? కొంతమంది వచ్చినట్టే వస్తారు కానీ బట్ట మాత్రం మళ్ళీ చుట్టుకొని పోతారు. చర్చికి వచ్చినట్టే వస్తారు కానీ మళ్ళీ పోయేటప్పుడు ఆ బట్ట చుట్టుకొని పోతారు. ఆ బట్ట పారవేయటం ఇష్టం ఉండదు. బట్ట పారవేయనంత కాలం నువ్వు చూపు పొందలేవు, నువ్వు ఆశీర్వదించబడలేవు, నీ బ్రతుకు సరిగా ఉండదు. నీ బట్ట పారవేసి వస్తే ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్నేం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. నీవు వెళ్ళినప్పుడు నువ్వు దీవించబడతా. ప్రభు పిలుస్తున్నాడు. ఆ గుడ్డివాడిని పిలిచిన యేసయ్య ఈ రాత్రి మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు. వస్తారా నా దగ్గరికి? మీ హృదయంలోకి నన్ను చేర్చుకుంటారా? నా దగ్గరికి వస్తే మీ బ్రతుకు పారవేసి, మీ ప్రాచీన జీవితాలు పారవేసి నా దగ్గరకు వస్తే
నూతన బ్రతుకులు మీకు ఇస్తాను, నూతన హృదయాలు మీకు ఇస్తాను, నూతన జీవితం మీకు ఇస్తాను. రండి రండి. ప్రభు పిలుస్తుండగా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య పిలుస్తున్నాడు ఈ రాత్రి. యవనస్తుడా, జీసస్ ఈజ్ కాలింగ్ యూ. యేసు నిన్ను పిలుచుచున్నాడు. నీ ఉన్న స్థితిలోనే యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నీ బట్ట పారవేసి వస్తావా యేసయ్య దగ్గరికి? నీ బట్ట పారవేసి వస్తావా యేసయ్య దగ్గరికి? నీ బట్ట పారవేసి వస్తావా యేసయ్య దగ్గరికి? నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి వస్తావా యేసయ్య దగ్గరికి? ఇంకా యేసయ్యకు విరోధమైన జీవితం ఏదైనా నీలో ఉంటే ఈ రాత్రి ప్రభు పిలుస్తూ ఉండగా నటించబాకండి, జీవితాలు పాడు చేసుకోబాకండి. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాత తన కరము చాపి రమ్మానుచున్నాడు. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాత తన కరము చాపి రమ్మానుచున్నాడు. కన్నీరంతయ తుడచును, కనుపాపవలె కాపాడును. కన్నీరంతయ తుడచును, కనుపాపవలె కాపాడును. కారు మేఘము వాలే కష్టములు వచ్చినను కనికారించి నడుపును. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాత తన కరము చాపి రమ్మానుచున్నాడు. రమ్మనుచున్నాడు. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి యవనస్తుల కూడికలో మీరు మాకు ఇచ్చిన సందేశంకై స్తోత్ర. ఆ రోజు గుడ్డివాణ్ణి పిలిచిన దేవుడవు, ఇదిగో ఈ సాయంకాలం యవనస్తుల కూడికలో చేరిన మమ్మలను, లైవ్లో చూస్తున్న బిడ్డలను కూడా మీరు పిలుస్తున్నారు తండ్రి. మీ పిలుపుకు లోబడి మేము వచ్చినట్లయితే నీవు వెళ్ళుమో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి, నీ విశ్వాసము నిన్ను బాగు చేస్తుందని చెప్తున్నారు. మా యవన బిడ్డలు వారి బట్టను పారవేసి దిగ్గున లేచి మీ దగ్గరకు వచ్చి వారి జీవితాలు బాగు చేసుకునే భాగ్యం దయచేయండి. యేసుతో ఉన్నందువలన వారికి ధైర్యము, యేసుతో ఉన్నందువలన వారి కన్నులు తెరవబడ్డాయి. యేసుతో ఉన్నట్టు వలన ఎన్నో ఆశీర్వాదాలు. మీతో కలకాలం బ్రతికే ఆ కృప భాగ్యం మాకు దయచేయండి. యవన బిడ్డల జీవితాలు మీరు దర్శించి రాత్రి ఇచ్చిన వాక్యముకై మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్యం అందరిలో నీరు కట్టి ఫలింప చేయమని ప్రభాన్ని యవన బిడ్డల వారి జీవితాలు మీకు సమర్పించుకొని మీకు ఇష్టమైన బ్రతుకుతూ తల్లిదండ్రులు ప్రభా సన్మానిస్తూ వాక్యపు అడుగుజాడలో నడిచే కృపా భాగ్యం యవన బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ రాత్రి యవనస్తుల కూడికలో పాల్గొనే యవన బిడ్డలందరికీ, సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్.